నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను లక్ష్మి. ఈరోజు రంజాన్ స్పెషల్‌గా నా స్టైల్‌లో మటన్ బిర్యానీ చూపిస్తున్నాను. వెల్కమ్ టు యూనిక్ డైరీస్. ముందుగా మటన్‌ని ఇలా క్లీన్ చేసుకుని సిద్ధం చేసుకున్నాను. ఇక లేట్ చేయకుండా స్పైసెస్ యాడ్ చేసుకోవడం చూపిస్తాను. ఈ మటన్‌కి సరిపడా ఉప్పు, కారం, పసుపు, అలానే ఇలా చీల్చుకున్న పచ్చిమిర్చిని 4 వేసుకుంటున్నాను. ఈ పచ్చిమిర్చి ఫ్లేవర్‌ని ట్రై చేయకపోతే ఒక్కసారి ట్రై చేయండి. అలానే అల్లం వెల్లుల్లి పేస్ట్ నేను ఈ మీట్‌కి సరిపడా వేస్తున్నాను. బిర్యానీలో మళ్ళీ వేసుకుంటాను. అలానే 2 స్పూన్స్ ఆఫ్ కర్డ్ వేసుకుంటున్నాను. హాఫ్ నిమ్మ చెక్క, అలానే 1 స్పూన్ ఆఫ్ ఆయిల్. అలానే ఇప్పుడు మసాలా దినుసులు ఏమేమి వేస్తున్నానో చూపిస్తాను. చెక్క, లవంగాయ్, యాలుక్కాయ్, మిరియాలు, అలానే మసాలా దినుసులకు సంబంధించినవి ఇలా వేస్తున్నాను. మటన్ ఫ్లేవర్‌తోనే బిర్యానీ చేయాలనుకుంటున్నాను. సో, మసాలా అనేది ఎక్కువగా ఏమీ వేసుకోవడం లేదు. ఇప్పుడు ఈ స్పైసెస్ అన్నీ కూడా ఈ మీట్‌కి బాగా పట్టేలాగా బాగా మిక్స్ చేసుకొని 45 మినిట్స్ ఫ్రిడ్జ్‌లో పెట్టుకోవాలి. ఇలా 45 మినిట్స్ ఫ్రిడ్జ్‌లో పెట్టుకోవడం వల్ల మటన్ పీస్ అనేది మెత్తగా, సాఫ్ట్‌గా ఉంటుంది. ఆఫ్టర్ 45 మినిట్స్ ఇలా కుక్కర్ పెట్టుకొని ఆయిల్‌లో ఉల్లి చీలికలు, ఒక టమాటా పీసెస్, అలానే జింజర్ గార్లిక్ పేస్ట్, బిర్యానీ ఆకు వేసుకుని దోరగా వేయించుకోవాలి. ఇప్పుడిక ఈ 45 మినిట్స్ నుండి మ్యాగ్నేట్ అయిన ఈ మటన్‌ని కూడా వేసేసుకుంటున్నాను. మటన్‌లో నుండి వాటర్ అయితే బయటకొస్తోంది. మటన్ అయితే బాగా ఉడకాలి మరి. హై ఫ్లేమ్‌లో పెట్టుకొని మటన్ అయితే బాగా కుక్ చేసుకోవాలి. మధ్యలో మన ఛానల్ ఎవరైనా చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ సింబల్ ప్రెస్ చేయడం ద్వారా నేను వీడియో పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్ రావడం జరుగుతుంది. తప్పకుండా సపోర్ట్ చేయండి. మటన్ అయితే ఉడుకుతోంది. కొద్దిగా కొత్తిమీర అయితే ఇలా జల్లుకుందాం. ఈ ఫ్లేవర్ అందరికీ నచ్చుతుందిగా మరి. అది కుక్ అయ్యేలోపు ఇలా బిర్యానీ కోసం రైస్‌ని అయితే సిద్ధం చేసుకుంటున్నాను. రైస్‌ని శుభ్రంగా కడుక్కొని ఇలా సిద్ధంగా పెట్టుకున్నాను. ఇక రైస్‌నైతే వేసేసుకుంటున్నాను. 1 కప్ ఆఫ్ రైస్‌కి 1 ½ కప్పు వాటర్ అయితే సరిపోతాయి. సెకండ్ టైమ్ కొత్తిమీరనైతే జల్లుకున్నాను. అన్నట్లుగానే వాటర్‌ని కూడా యాడ్ చేసేసుకుంటున్నాను. అలానే బిర్యానీకి సరిపడా సాల్ట్‌ని కూడా వేసుకోవాలి. మసాలా ఇంకొంచెం కావాలి అనుకున్న వాళ్ళు గరం మసాలా యాడ్ చేసుకోవచ్చు. లేదు అంటే మటన్ బిర్యానీ మసాలా కూడా వేసుకోవచ్చు. నేనైతే ఏమీ వెయ్యట్లేదు. కానీ నేను మసాలాలో మ్యాగ్నేట్ అయిన ఈ చీల్చుకుని వేసుకున్న ఈ పచ్చిమిర్చిని ఇప్పుడు వేసుకుంటున్నాను. ఈ ఫ్లేవర్ ట్రై చేయకపోతే ఒక్కసారి ట్రై చేయండి. ఫైనల్‌గా కుక్ అయ్యాక దీని స్మెల్ అండ్ ఫ్లేవర్ చాలా బావుంటుంది. బబుల్స్ వచ్చి ఉడికేదాకా కుక్ చేసుకోవాలి. ఇక ఇది సరైన సమయం. కుక్కర్ బిగించేసుకుంటున్నాను. విజిల్ వచ్చింది కదా! ఇక సిమ్‌లో పెట్టేసుకుంటున్నాను. సిమ్‌లో పెట్టేసుకొని కుక్ చేసుకోవడం వల్ల లోపల బిర్యానీ బాగా మగ్గుతుంది. అలానే ముద్ద లేకుండా పొడి పొడిగా వస్తుంది. ఇప్పుడు చూద్దాం ఎలా ఉందో. చూసారా? చెప్పినట్లుగానే పొడి పొడిగా వచ్చింది. అన్నం చూసారా ఎలా పెరపెరలాడుతోందో? ఇప్పుడు ముక్క ఉడికిందో లేదో చూద్దాం. పర్ఫెక్ట్ కలర్, అలానే పర్ఫెక్ట్‌గా ఉడికింది. చాలా సింపుల్ ప్రాసెస్ ఇది. ఇలా ఒక్కసారి ట్రై చేయండి. మసాలా కూడా ఎక్కువగా లేకుండా మటన్ ఫ్లేవర్‌తో చాలా బావుంటుంది. ఇక నా గార్నిష్ కూడా చూసేయండి. ఈ పండుగ సందర్భంగా ముస్లిం ఫ్యామిలీస్ అందరికీ నా తరపున రంజాన్ శుభాకాంక్షలు. హ్యాపీ రంజాన్. నా స్టైల్‌లో ఈ మటన్ బిర్యానీ మీ అందరికీ నచ్చిందనే అనుకుంటున్నాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్ యూనిక్ డైరీస్ లక్ష్మి.